మున్సిపల్ జవాన్లపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ నగరపాలక సంస్థ ముందు బీఆర్టీయూ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆందోళనకు దిగింది. నగరపాలక సంస్థ ప్రధాన గేట్ నుంచి ర్యాలీగా తరలివచ్చి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. విధుల విషయంలో డబ్బులు ఇచ్చిన వారిని ఒక రకంగా, ఇవ్వని వారిని మరో రకంగా చూస్తూ అధికారులు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. జవాన్ల మాటలు పట్టుకొని ఏకపక్షంగా అధికారులు కొందరు పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించారని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాంటి వారిపై మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఆఫీసులో ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లు కార్మికులను డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా, డబ్బులు ఇచ్చిన వాళ్ళతో ఒక రకంగా పనులు చేపిస్తూ, డబ్బులు ఇవ్వని కార్మికుల పైన నిందారోపణలు చేస్తూ వాళ్ళను పనులకెళ్ళి తీసేసే విధంగా పై అధికారులకు కాంప్లిమెంట్ చేస్తూ, మరి అధికారులు కూడా కింది స్థాయిలో ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు జవాన్ల మాటలే వింటూ మరి ఈ కార్మికులను పనుల నుంచి తొలగిస్తూ ఉన్నారు. మరి దాదాపు ఇప్పుడు నెల రోజుల సంది ఒక 5 కార్మికులను తీసేస్తే మేము పై అధికారులకు, కలెక్టర్ గారికి, లేబర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి మరి ఈ విధంగా డబ్బులు ఇవ్వకపోతే ఈ పలాని వ్యక్తులు అని చెప్పేసి పేర్లు కూడా మెన్షన్ చేసి ఈ రకంగా వీళ్ళు అరిగోస పెడుతున్నారు కార్మికులు అని చెప్పేసి 4వ డేట్ నాడు మేము పై అధికారులందరికీ ఈ సమస్య మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి అధికారులు కూడా మరి కార్మికులు వీళ్ళు చెత్త ఊడ్చేటోళ్ళు కాబట్టి వీళ్ళు చెత్తలనే బతకాలి, వీళ్ళు చెత్త బతుకులు వీళ్ళే అని చెప్పేసి అధికారులు అనుకుంటున్నారా? మరి కరీంనగర్లో ఇవాళ స్మార్ట్ సిటీకి వచ్చిందంటే ఈ చెత్త బతుకులలో బట్టి వీళ్ళు చెత్త ఊడ్స్తేనే కదా ఇవాళ ఈ కరీంనగర్కు ఈ స్మార్ట్ సిటీ హోదా వచ్చింది, స్వచ్ఛ సంరక్షణ ఒక అవార్డు వచ్చింది. మరి కార్మికులు పని చేయకపోతే ఈ అవార్డులు ఇలా భారతదేశంలో మనకి ర్యాంక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పని ఎక్కడికి వెళ్ళి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అధికారులను అడుగుతా ఉన్నా. మరి మా కార్మికులు దొంగలైతే పని చేయకపోతే ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా జవాన్లు అన్యాయంగా కార్మికుల మీద ఆరోపణలు చేస్తూ మీకు చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ జవాన్లే మాటలే వింటూ ఈ కార్మికులను పనులకెళ్ళి తీసేసి పాపం వాళ్ళు నెల రోజులే పని చేయక వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలి? మీరైతే హాయిగా దీన్ని ఇంట్లో వంటారు కదా, మీకు లక్షల జీతాలు వస్తే మీరు తీసుకొని ఇంట్లో వంటారు. చిన్న కార్మికులు మరి 12-15 వేలు వచ్చే మాకు వెంటనే మా కార్మికులను పనిలోకి తీసుకోవాలి. ఈ జవాన్ల వేధింపులు ఆపాలి. వాళ్ళు చేస్తున్నటువంటి జవాన్లు చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎంక్వైరీ చేయాలి. ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి అది నిజమా అబద్ధమా తేల్చి ఇక నుండి అయినా మా కార్మికులను